నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూన్ 23, 2025 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక ఎమర్జెన్సీ వ్యతిరేకోద్యమ సారథి సంఘ్. అత్యవసర పరిస్థితిని విధించిన 10 రోజులకు జూలై 4, 1975న నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మీద నిషేధం విధించింది. అదే సమయంలో నిషేధానికి గురైన 26 సంస్థలలో ఆర్ఎస్ఎస్ అతిపెద్దది. దేశంలో రాబోయే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితిని ప్రకటించిన రెండో రోజు జూన్ 27న నాటి సర్ సంఘ్ చాలక్ బాలాసాహెబ్ దేవరస్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. జూన్ 30, 1975న బాలాసాహెబ్ దేవరస్ ని నాగపూర్ రైల్వే స్టేషన్ దగ్గర కస్టడీలోకి తీసుకున్నారు. దేశంలో చాలా మంది స్వయం సేవకుల ఇళ్లు రహస్యోద్యమానికి ప్రత్యేక స్థలాలుగా మారాయి. చాలా మంది స్వయం సేవకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే కాదు, ఇతర సంస్థలకు చెందిన వారికి కూడా స్వయం సేవకుల ఇళ్లే సురక్షిత స్థలాలుగా ఉండేవి. ఎమర్జెన్సీలో భయంకరమైన నిశ్శబ్దం తాండవించింది. సమాచార లోపంతో నరాలు తెగేటంత ఉత్కంఠ నెలకొని ఉండేది. ఏ నాయకుడిని అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో కూడా ఆచూకీ తెలిసేది కాదు. ప్రధాన స్రవంతి పత్రికల మీద సెన్సార్షిప్ అమల్లో ఉంది. పోలీసులు ఇచ్చిన ప్రకటనలు మాత్రమే ప్రచురించేవి. వాస్తవాలు చెప్పడానికి చాలా మంది స్వయం సేవకుల ఇళ్లు అచ్చు యంత్రాలుగా మారాయి. కరపత్రాలు, బులెటిన్లు విడుదలయ్యాయి. కొన్ని జిల్లాల నుంచి, ఢిల్లీ నుంచి కూడా ఆ సమాచారం అత్యంత రహస్యంగా కార్యకర్తలకు చేరేది. అలాంటి రహస్య పత్రికల్లో ఒకటి ఢిల్లీ నుంచి ప్రచురించిన సత్య సమాచార్. ఈ రహస్య పత్రికలకు, కరపత్రాలకు న్యూస్ వీక్, న్యూయార్క్ టైమ్స్ నుంచి ఎమర్జెన్సీకి సంబంధించిన సమాచారం అందేది. 1975 అక్టోబర్లో ఢిల్లీలో కామన్వెల్త్ గోష్ఠి జరిగింది. సంప్రదాయం ప్రకారం దీనికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలి. ప్రతిపక్షాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరిలో అధికులు స్వయం సేవకులే. 42వ రాజ్యాంగ సవరణ గురించి ఇంటింటికి తిరిగి దానిని వ్యతిరేకించవలసిన ఆవశ్యకత గురించి స్వయం సేవకులే చెప్పారు. దేశవ్యాప్తంగా 1,30,000 మంది సత్యాగ్రహం చేస్తే అందులో 1,00,000 మంది స్వయం సేవకులే. మీసా కింద అరెస్టైన 30,000 మందిలో 25,000 మంది స్వయం సేవకులు. వీరంతా జైలుకు వెళ్లారు. స్వయం సేవకులైన కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. తమ వ్యాపార సంస్థలు మూసివేయాల్సి వచ్చింది. విద్యార్థి స్వయం సేవకుల చదువులు ఆగిపోయాయి. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి అత్యాచారాల మీద దర్యాప్తు కోసం నియమించిన షా కమిషన్ వివరాల ప్రకారం 1,11,000 మంది అరెస్ట్ అయ్యారు. సంఖ్యలలో ఉన్న జీవనశైలికి సంబంధించిన క్రమశిక్షణను వీడకుండా కొనసాగించిన వారు స్వయం సేవకులే. జైళ్లలో కూడా వారు క్రీడలు, సాహిత్యం, యోగా, సంగీతం, భజనలు, హోమియో ప్రాక్టీస్ వంటివి ఏవీ విడిచిపెట్టలేదు. ఎమర్జెన్సీలో స్వయం సేవకుల పాత్ర గురించి వెలువడిన కొన్ని అభిప్రాయాలను గమనించడం అవసరం. క్విట్ ఇండియా ఉద్యమంలో పనిచేసిన సోషలిస్ట్ అచ్యుత్ పట్వర్ధన్ జూన్ 9, 1979న ఇండియన్ ఎక్స్ప్రెస్ కు రాసిన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు. ప్రతిఘటన విషయంలో మిగిలిన సంస్థల వారి కంటే స్వయం సేవకుల నుంచి నేర్చుకోవాల్సింది ఎక్కువ. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నా వారు మద్దతు ఇచ్చారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఏకే గోపాలన్ చేసిన ఉద్విగ్నభరిత వ్యాఖ్య కూడా అదే రోజు పత్రికలో వెలువడింది. అంతటి సాహసం చూపడానికి, త్యాగం చేయటానికి వారి సిద్ధాంతం వారికి అత్యున్నత స్ఫూర్తిని ఇచ్చింది అన్నారాయన. అత్యవసర పరిస్థితి సమయంలో దేశంలో పత్రికల నోరు నొక్కారు కాబట్టి విదేశీ పత్రికలు, రేడియో ఇచ్చే సమాచారమే ఆధారమైంది. అయితే భారతదేశంలో ఉన్న విదేశీ మీడియా ప్రతినిధులు ఆర్ఎస్ఎస్ నిర్వహించిన పాత్ర గురించి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి వార్తలు ప్రచురించారు. జనవరి 24, 1976 నాటి సంచికలో ది ఎకనమిస్ట్ పత్రిక ఒక వ్యాసం ప్రచురించింది. దాని శీర్షిక అవును, అజ్ఞాత ఉద్యమం ఉంది. ఆ ఉద్యమంలో జనసంఘ్ సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ చీలిక పార్టీ, లోక్దల్ ఉన్నాయి. అయితే వేగంగా పనిచేసిన బృందాలు జనసంఘ్ వారివే. అంటే ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగానివే. ఆ సంస్థకు 1,000,000 మంది సభ్యులు ఉంటే వారిలో 6,000 మంది పూర్తి సమయ కార్యకర్తలు సహా 80,000 మంది జైలుకు వెళ్లారు. రహస్యోద్యమం నడుపుతున్న 4 ప్రముఖులలో 2 దత్తోపంత్ ఠేంగ్డీ, సుబ్రమణ్యం స్వామి జనసంఘ్ వారేనని కూడా ఆ పత్రిక పేర్కొంది. ఏప్రిల్ 4, 1976న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆర్ఎస్ఎస్ మీద ఇందిరా ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం గురించి ఒక వ్యాసమే ప్రచురించింది. కర్రలు, కర్రకత్తులు దొరికితేనే ఫోటోలు వేయించి ప్రచారం చేయాలా అని ఆ వ్యాసకర్త జె. యాంథనీ లూకాస్ నాటి హోంశాఖ సహాయ మంత్రి ఓ మెహతాను ప్రశ్నించారు. లోహంతో చేసిన కొన్ని కత్తులు కూడా ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో దొరికాయని ఆయన అస్పష్టమైన సమాధానమిచ్చాడని ఆ వ్యాసంలో తెలియజేశారు లూకాస్.
కర్రలు, కర్రకత్తులు, సురక్షితమైన ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన 10 లక్షల సైన్యానికి బెడద ఎలా అవుతాయని కూడా ఆయన ప్రశ్నించారు. సైన్యంతో పాటు 85,000 మంది బీఎస్ఎఫ్, 57,000 మంది సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, 7,55,000 రాష్ట్ర పోలీసులకు బెడద అని ఎలా చెప్పగలరని లూకాస్ నిలదీస్తే అందుకు మెహతా నిస్సందేహంగా వాళ్ల దగ్గర కొన్ని రైఫిల్స్ కూడా ఉన్నాయి అని సమాధానమిచ్చారు. మీరేమైనా స్వాధీనం చేసుకున్నారా అన్న మరొక ప్రశ్నకు లేదు అంటూనే వాటిని బహుశా వాళ్లు ఇళ్లలో దాచిపెట్టి ఉంటారు, వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు అని జవాబిచ్చారు మెహతా. ఆగస్టు 2, 1976న ది గార్డియన్ పత్రిక ప్రచురించిన వ్యాసంలో చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అరెస్టును తప్పించుకోవటానికి నేపాల్ వెళ్లిపోయారని, వారిలో ఎవరిని భారత పోలీసులకు అప్పగించడానికి నేపాల్ అధికారులు అంగీకరించలేదని ఆ దేశ దౌత్య కార్యాలయం తెలియజేసిందని పేర్కొంది. అంత నిర్బంధంలోనూ సుదూర కేరళకు, ఇతర దక్షిణాది రాష్ట్రాలకు ఆర్ఎస్ఎస్ విస్తరించిందని నాటి హోంశాఖ మంత్రి ప్రకటనను ది గార్డియన్ ఉటంకించింది. కమ్యూనిస్టేతర పక్షాలను అణిచివేయటానికి ఎమర్జెన్సీని సిపిఐ ఉపయోగించుకోవాలనుకున్న విషయాన్ని కూడా ఆ పత్రిక వెల్లడించింది. ఎమర్జెన్సీని సమర్థించిన పార్టీలు రెండే, సిపిఐ, ముస్లిం లీగ్. జూన్ 25, 2024న న్యూస్ 18 ఛానల్ ఇచ్చిన ఒక కథనం ఎమర్జెన్సీలో నరేంద్ర మోడీకి సంబంధించింది. ఆ సమయంలో ఆయన అరెస్టు నుంచి తప్పించుకున్నారు. ఆర్ఎస్ఎస్ యువ ప్రచారక్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మోడీ నాడు గుజరాత్లో రాజ్యాంగాన్ని బహిరంగంగా చదివే ఉద్యమం నిర్వహించారు. అలాగే ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రచురణలు పంచిపెట్టారు. ఎమర్జెన్సీ వ్యతిరేకోద్యమంతో ఆయన సన్నిహితంగా మెలిగారు కాబట్టి పెద్దల ఆదేశం మేరకు సంఘర్ష్ మా గుజరాత్ అన్న పుస్తకాన్ని రాశారు. నిద్రాహారాలు లేకుండా నిమ్మరసం తాగుతూ 23 రోజులలో ఆ రచన పూర్తి చేశారు మోడీ. మరొక పుస్తకం ఆపత్కాల్ కే సేనాని నరేంద్ర మోడీ. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూన్ 23, 2025 సంచిక నుంచి సమర్పించటం జరిగింది. శీర్షిక ఎమర్జెన్సీ వ్యతిరేకోద్యమ సారథి సంఘ్. నమస్కారం.